వెల్కమ్ టు న్యూస్ అండ్ వీస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో ఏమొచ్చిందో చూద్దాం. పాకిస్తాన్పై ముప్పెట దాడి, వీసా సేవలన్నీ రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు, అటారీ వాగా సరిహద్దులు తెరుచుకోని గేట్లు, పహల్గామ్ ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ, శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు, భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్, సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం. ఇంకో న్యూస్ చూద్దాం. మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే, 3 బ్యారేజీల డిజైన్ల పునర్పరిశీలన అవసరం, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. తెలంగాణ గుండె ధైర్యమే, ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు, 500 రోజులు గడిచినా హామీల అమలుపై ఏం మాట్లాడొద్దా, భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే, ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే అంటున్నారు కేటీఆర్. ఇవి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు, నడిపల్లి గగలం అడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతదేహాల స్వాధీనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యం. ఇది ఛత్తీస్గఢ్లో జరిగిన న్యూస్. సీతారామ సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు, ఢిల్లీలో జరిగిన జల సంఘం సమావేశంలో నిర్ణయం, ప్రాజెక్టులపై మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం, మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలివి. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. డీబీఎం పద్ధతిలోనే సొరంగం తవ్వకం, నిపుణుల కమిటీ అభిప్రాయం, విధి విధానాల తయారీకి సాంకేతిక ఉప కమిటీ ఏర్పాటు. ఇవి మనం ఈనాడులో వచ్చిన ముఖ్యాంశాలు. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మొదటగా హెడ్లైన్స్ చూస్తున్నాం. అంతమొందించేందుకే ఎంతవరకైనా ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం. ఇవి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తాం, జాతీయ భద్రతా అంశంలో రాజకీయాలు లేవు, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడతామంటున్నారు. పహల్గామ్ హంతకులను, వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహనం, ఉగ్రవాదుల స్వర్గ మార్గాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంకోటి చూస్తున్నాం. సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు, పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు, వాగా బార్డర్ మూసివేత, వాణిజ్యం బంద్, వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని హెచ్చరిక, మన విమానాలు మన గగనతలంలోకి రాకుండా నిషేధం, చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే పాక్ నిర్ణయం. ఇది పాక్ తీసుకున్న నిర్ణయం. చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే పాక్ నిర్ణయం, విమానాల దారి మళ్లింపు, ఇది పాక్ తీసుకున్న నిర్ణయంగా తెలుస్తుంది. ప్రయాణికులపై మరింత భారం, నిఘా వైఫల్యంపై విచారణ చేయాలి, విద్వేషాల పెంపునకు బీజేపీ ఈ ఘటనను వాడుకోవడం బాధాకరం, సిడబ్ల్యూసీ చేసిన వ్యాఖ్యలివి. ఉగ్రదాడికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా క్రొవ్వొత్తుల ర్యాలీ. ఇది పెహల్గామ్ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించింది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే 3 బ్యారేజీలు ప్రమాదంలోనే, ఇది మేడిగడ్డ గురించి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా యథాతథంగా పనికిరావు, నష్టం విస్తృతం, సమగ్ర పునరుద్ధరణ, రీడిజైన్ చేయాల్సిందే, మేడిగడ్డలో 7వ బ్లాకును పూర్తిగా తొలగించాలి, కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ లోపమే,
సీకెంట్ ఫైల్స్ అమరిక సరిగా లేకే ఇసుక జారింది. భూ పరీక్షలు లేకుండానే అన్నారం సుందిళ్ల స్థలాల మార్పు. జలసంఘం అనుమతి తీసుకున్న తర్వాతే పునరుద్ధరణ. జాతీయ డ్యాం రక్షణ అథారిటీ నివేదికలో వెల్లడి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని జాతీయ ఆనకట్టల రక్షణ అథారిటీ స్పష్టం చేసింది. ఇక ఈ బ్యారేజీల యథాతథంగా నిరుపయోగమే అన్న రీతిలో నివేదికలో అంశాలున్నాయి. ఈ బ్యారేజీలకు జరిగిన విస్తృత పెను నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర పునర్నిర్మాణం, రీడిజైనింగ్ చేయాలని పేర్కొంది. లోపాలు, డిజైన్లు, నాణ్యత తనిఖీ లేకపోవడం, నీటి ఒత్తిడి ఎంత అన్న దానిపై తప్పుడు అంచనాలు అన్నీ కలిపి కూలిపోవడం, బ్యారేజీ ఎగువ దిగువల్లో రంధ్రాలు పడ్డాయని తేల్చింది. 3 బ్యారేజీలకు విస్తృత పెను నష్టం జరిగిందని పేర్కొంది. ఈ న్యూస్ మనం చూస్తున్నాం. ఇకపోతే కర్రగుట్టలో ఎన్కౌంటర్, 3 నక్సల్స్ కాల్చివేత. ఇది ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన గురించి మనం చూస్తున్నాం. మృతులంతా మహిళలే, సంఖ్య పెరగొచ్చు, అగ్రనాయకులను చుట్టుముట్టారని ప్రచారం. డ్రోన్లతో దాడులు చేస్తున్న బలగాలు, నిర్మానుష్యంగా మారిన గ్రామాలు, వడదెబ్బతో 15 మంది జవాన్లకు అస్వస్థత. కర్రెగుట్టల ఆపరేషన్లో మాకు సంబంధం లేదు స్పష్టం చేసిన తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో 14 మంది నక్సల్స్ లొంగుబాటు. ఇది ఛత్తీస్గఢ్లో నక్సల్స్కి పోలీసులకు మధ్య జరిగిన యుద్ధం, కాల్పులు. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ జోరందుకుంటుంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడ పట్టేందుకు భద్రతా బలగాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం డ్రోన్లతో నిర్వహించిన దాడుల్లో 3 మహిళా నక్సల్స్ మృతి చెందారని బస్తర్ ఐజీ సుందర్ రాజు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అని ఒక ప్రకటన విడుదల చేశారు. మృతదేహాలను గుట్టలపై నుండి కిందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు. ఇది ఇంకో న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు. ట్రంప్ చేసిన వీసాల రద్దులు మళ్ళీ బ్రేక్ అయినాయంట. 133 మంది సెవీస్ రికార్డుల పునరుద్ధరణకు జార్జియా ఫెడరల్ కోర్టు ఆదేశం. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే. H1Bకి అడ్రస్, బయోమెట్రిక్ తప్పనిసరి. అమెరికా అధికారుల స్పష్టన. అమెరికాలో స్టూడెంట్ వీసాలు రద్దయి ఇబ్బంది పడుతున్న విదేశీ విద్యార్థులకు న్యాయస్థానం ఊరట కల్పించింది. ఇంకా వేరే న్యూస్ చూస్తే తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతామంటున్నారు. అందుకే భారత సదస్సు 2025 రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తాం. ప్రగతిశీల పార్టీలతో కలిసి డిక్లరేషన్ విడుదల చేస్తాం. 100కు పైగా దేశాల నుండి 400కు పైగా ప్రతినిధులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు నోవాటెల్లో సదస్సు ప్రారంభం. సదస్సులో పెట్టుబడులకు అనుకూల వాతావరణం. మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలివి. ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ ఇంకా ఉగ్రదాడి గురించి నేతలందరూ, కేంద్ర మంత్రులందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ఇండియా పైన ప్రపంచ దేశ అధినేతలు కూడా మద్దతిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త మనం క్లియర్గా చూద్దాం. పహల్గాంలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల అంతం చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆ హంతకులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులకు, ఉగ్ర మూకలకు మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడిన మాటలివి.